హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే అరటికాయ మసాలా ఇగ్గరండి. ఇలా ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీ, రోటీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రై చేయాలండి. ఈ లోపు నేనైతే అరటికాయను కూడా పీల్ చేసి వాష్ చేసి నీట్గా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అరటికాయ ముక్కని వాటర్లోనే ఉంచాలండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. కట్ చేసి ముక్కని వాటర్లో వేసి ఉంచానండి. ఈలోపు మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అరటికాయ కర్రీని తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలాగ మసాలా పెట్టి కర్రీ చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. రైస్, రోటీలోకి సూపర్ కాంబినేషన్ కూడా. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసానండి. తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసి మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించాలి. సిమ్లో పెట్టి వేయించానండి. అరటికాయ కర్రీలో ఇలాగా అల్లం పేస్ట్ మసాలా వేసి చేస్తే చాలా రుచిగా ఉంటుంది. లేదంటే నార్మల్గా కూడా ఇగురు పెట్టుకోవచ్చండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. తర్వాత ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, తగినంత కారం వేసానండి. వేసి ఒకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో ఈ మసాలాలని బాగా ఫ్రై చేయాలి. అంటే ఉప్పు, కారం, పసుపుని ఫ్రై చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసానండి. తర్వాత 2 నిమిషాల పాటు వేయించాను. మనకి లైట్గా ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది, చూసారా ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. మనకి అరటికాయ కర్రీ ఉదయం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. తొందరగా కుక్ అయిపోతుందండి. ఫాస్ట్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ వేసి ఒకసారి బాగా కలిపాను. తర్వాత మూత పెట్టేసానండి. మూత పెట్టి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి, పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయి కర్రీ దగ్గరికి వచ్చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇలా ఇంకొంచెం అవ్వాలి అన్నప్పుడు మూత తీసి చివరిగా కొద్దిగా గరం మసాలా పొడి వేసానండి. వేసి ఒకసారి బాగా కలిపి కర్రీ కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టు. లైట్గా ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. చూసారా, గ్రేవీ కన్సిస్టెన్సీతో కరెక్ట్గా వచ్చింది. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి. ఈ అరటికాయ మసాలా ఇగురు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.